సంక్రాంతి పండుగ నేపథ్యంలో విశాఖలో సందడి నెలకొంది. బంధువులు ఆత్మీయుల రాక ముందస్తు ఉత్సవాలతో ఎక్కడికక్కడ కోలాహల వాతావరణం ఏర్పడింది. ఇక పండుగ కోసం షాపింగ్ విపరీతంగా పెరిగింది. అయితే ఓవైపు షాపింగ్ మాల్స్ రద్దీతో కిటకిటలాడుతుంటే మరోవైపు చిరు వ్యాపారుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. సంక్రాంతి ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు. కానీ అన్నిటికన్నా ముందు సంక్రాంతికి కొత్త బట్టలు ధరించడం ఆనవాయితీ. చిన్న నుంచి పెద్ద వరకు వయసు తారతమ్యం లేకుండా కొత్త బట్టలు ధరించి పండుగను మొదలు పెడతారు. ఇప్పుడు మనం షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాం. పండగ షాపింగ్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందాం రండి. ఎలా ఉందండి పండగ షాపింగ్ అంతా? చాలా అవి బాగున్నాయా? బాగున్నాయండి. కింద సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయా? డిస్కౌంట్స్ నార్మల్గా ఉన్నాయి, బాగున్నాయి. కలెక్షన్ ఎలా ఉంది? కలెక్షన్ సూపర్గా ఉందండి. పర్లేదు, తక్కువ కాస్ట్లే. మేము ఎక్కువ రేట్లు అనుకున్నాం కానీ అవైలబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. షాపింగ్ మాల్ చూసాం కానీ చాలా బాగున్నాయి. మరి కొత్తగా పెట్టారు కదా కలెక్షన్, ఎలా ఉంటే తెలుసుకుందని వచ్చాం కానీ హ్యాపీ, పర్వాలేదు. ప్రశాంత్ రీజనబుల్గా ప్రైవేట్స్ ఉన్నాయి, పర్వాలేదు. అందుకే షాపింగ్ కూడా బాగానే చేసాం. కలెక్షన్ అంతా పట్టు చీరలు బాగుంది. చాలా లెహంగా 2 తీసుకున్నాం, ఒకటి తీసుకున్నాం, 2 తీసుకున్నాం. హ్యాపీ సంక్రాంతి. ఎలా అయింది పండగ షాపింగ్? సూపర్ అండి, నైస్, బాగా అయింది. డిస్కౌంట్ బాగా ఉందండి. ఈ పండగను మీరు ఎలా జరుపుకుంటున్నారు? హ్యాపీగానే. పండగ షాపింగ్ అంతా సూపర్ ఉంది మేడం. పండగను ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఐటమ్స్ మటుకు సూపర్ ఉంది. పండుగ ఎక్సలెంట్గా ఉంది. రేట్లు తగ్గాయా లాస్ట్ ఇయర్ మీద అన్నిటి మీద మట్టుగా క్వాలిటీ సూపర్ ఉంది. ప్రతి సంవత్సరం షాపింగ్ చేసింది వేరే, ఈ సంవత్సరం ఎక్సలెంట్గా చేసాం షాపింగ్. షాపింగ్ చేస్తారు? తను దాటిపోయిందండి మేడం, ఇంకా మళ్ళీ వస్తాం లక్షవారం. 10,000 దాటిపోయింది. ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా మరి తీసుకోవాలి కదా. మొత్తం మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ మొత్తం ఏది ఇది బాగాలేదు, ఈ ఐటమ్స్ అని లేదు మేడం. ఎక్సలెంట్ ఉంది. ఏ ఐటమ్ దగ్గరికి వెళ్ళా సరే. మాది కొమ్మది మేడం, వైజాగ్ కొమ్మది లోకల్ తగరపల్సి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా షాపింగ్ చేయడానికి? మా వారు ఇక్కడే సేల్స్ మ్యాన్. మా వారు మీ పేరేంటండి? వెంకట లక్ష్మి. సూపర్ సూపర్. చెన్నై షాపింగ్ అంతా ఇక్కడే ఉంది. సరోనా, అక్కడ సరోనా చూసారు, ఇక్కడ ఇది చూసాను నేను. చాలా బాగుంది. రేట్లు మించి మద్రాసులాగే ఉన్నాయి రేట్లు. మాత్రం అక్కడ కొంటుంటాం మేము, ఇక్కడ కొన్నాము. రేట్లు బాగానే ఉన్నాయి. ఉన్నాయి, బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నారా సారీస్ అంతా. కలర్స్ కూడా బాగున్నాయి. సూపర్ సూపర్. అన్ని షాపుల మీద ఇక్కడ బాగున్నాయి, బాగానే ఉన్నాయి. అన్నీ చూస్తాను. ఈ సంవత్సరం ఇది కొత్తగా పెట్టారు కదా, చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరంకి ఏమైనా రేట్లు డిఫరెన్స్ అయ్యాయి అంటే? లాస్ట్ ఇయర్ అంటే మేము చెన్నైలో కొంటాం ఎప్పుడున్నాం, తర్వాత సౌత్ ఇండియాకి వెళ్తాము ఇక్కడ. కానీ ఈ సంవత్సరం ఎక్కడికి వచ్చాం ఇక్కడ. అంటే లాస్ట్ ఇయర్ సౌత్ ఇండియాకి వెళ్ళారు కదా. అవును. అక్కడ మీద ఇక్కడ బాగానే ఉన్నాయి బట్టలు. అన్ని క్వాలిటీ బాగున్నాయి. క్వాలిటీ బాగున్నారా సారీస్? కలర్స్ జెంట్స్ ఏం కొనలేదు కానీ జెంట్స్ లుంగీలు, బనీన్లు అవి కూడా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. అయితే అయిపోయింది అంటారు పండగ షాపింగ్ అంతా? అయిపోయింది, మించి అయిపోయింది ప్రస్తుతానికి. కొత్త పెట్టారు, పర్వాలేదు, బాగానే ఉంది. రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయా? కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి. మిగిలిన షాపులతో పోలిస్తే ఈ షాప్ కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎలాంటి కలెక్షన్ ఉంది? పర్వాలేదు, ఇంకా చాలా బాగా జరిగిందండి షాపింగ్. ప్రైజెస్ లోనే ఉన్నాయి. అవునండి, చాలా రీజనబుల్ కదా. మరి ఇక్కడ కొత్తగా పెట్టారు, బాగుంది. క్లాత్ మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి. డిస్కౌంట్స్ అన్ని బాగున్నాయా? బాగున్నాయండి. స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉందండి? 99 నుంచే స్టార్ట్ అవుతున్నాయి, కిడ్స్ వేర్ నుంచి. కలెక్షన్ అంతా బాగుందండి. క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. షాపింగ్ క్రౌడ్ బాగుందండి లోపల. లక్కీ షాపింగ్ మాల్లో రేట్లు కూడా మ్యాక్సిమం రేట్లు ఉన్నాయి. అది పెద్ద ఖరీదైన రేట్లు ఏమి లేవు. డిస్కౌంట్ సగం ఆఫర్ అండి. 1+1 ఆఫర్ ఉంది, బాగానే ఉందండి. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ రేట్లు కొద్దిగా పెరిగాయి రేట్లు. ఆఫర్లు కూడా అలాగే ఉన్నాయి. ప్రైజెస్ ఇప్పుడు డ్రెస్సులు అయితే లేడీస్ వేసుకున్నవి 750 అండి. అలాగే చిన్నపిల్లలవి కొన్ని తగ్గాయి రేట్లు. ఇక్కడ బాగానే ఉంది. తగ్గిలో తేడా ఉందండి, బోల్డ్ తేడా, ప్రైజెస్ తేడా ఉంది. నా పేరు భీంపల్లి రామ్ అండి. స్ట్రీట్ వెండర్స్ ఇక్కడ చూస్తున్నాను. బట్ ఏమంటే ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ అంటే రోడ్డు మీద వ్యాపారస్తులు అంటే చాలా అధోగతిగా ఉంది, అధోగతి పాలైపోతుంది. ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా అయిందంటే షాపింగ్ మాల్ ఎక్కువైపోవడం, ఆన్లైన్ వ్యాపారం ఎక్కువైపోవడము,
అనకూడదు కానీ పేరెత్త చెత్తగా తెలుగు కానీ ఈ డిమార్ట్లు ఈ మార్ట్లు అన్నీ వచ్చి అన్నీ రావడం వల్ల చిన్న వ్యాపారస్తుల నుండి పప్పు ఉప్పు దగ్గర నుండి కట్షిప్ అమ్ముకోవడానికి కూడా మాకు చాలా దారుణంగా ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ వారు అంటున్నారు ముద్రా లోన్ ఇస్తున్నాను, మీరు స్వయం ఉపాధికి మీ ముద్రా లోన్ ఇస్తున్నాము, మీరు వ్యాపారాలు చేసుకొని. వ్యాపారం లేనప్పుడు ముద్రా లోన్ ఇచ్చినా అది ఎలా కట్టగలం మనం కదండి. అందుగురించి ఇక్కడ ఎలాగుండా అంటే చాలా అంతా స్ట్రీట్ వెండర్స్ అంతా చిన్న వ్యాపారం నుండి ఏ వ్యాపారం అయినా సరే అధోగతి పాలైపోయింది. వారు ఏ విధంగా చేస్తారంటే డైరెక్ట్ ఒక కంపెనీని తీసుకొస్తారు, మేము షావుకర్ దీన్ని తీసుకొస్తాం. అది కూడా ఏ విధంగా ఫైనాన్స్ తీసుకొస్తాం, ఫైనాన్స్ తీసుకొని తర్వాత షావుకర్కి ఇస్తాం. షావుకర్ దగ్గర నుండి మనము ఏంటంటే మళ్ళీ బట్టలు చేసుకుందాం. తను జిఎస్టీ అంతా ఈ నెల తీసుకుంటే వచ్చే నెలకి రేటు పెరిగిపోయింది, బన్నెల మీద రేట్లు పెరిగిపోయాయి. అదేంటంటే జిఎస్టీ పడిపోయిందండి, అక్కడ రేట్లు ఎక్కువైపోయాయి. చాలా డల్గా ఉందండి. అసలు పండగ నా తేటి అనేది మాకు చాలా దారుణంగా ఉంది. ఈ ఇయర్ చాలా తక్కువ ఉందండి. చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఇన్ని మాల్స్ ఏవి లేవు, ఇన్ని విధానాలు ఏవి లేవు. ఇప్పుడు పీపుల్స్ పెరుగుతుండ్రు. ఈ విధంగా బట్టి ఏంటంటే మాల్స్ ఎక్కువ వచ్చేయడం వల్ల ఇక్కడ ఏంటవుతుందంటే అక్కడెక్కడో ఇది స్థిరంగా వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా మా షాప్లోకి గీసి వేరే దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడో ఉన్న ఊర్లో పల్లెటూరులోకి మధురవాడ తాగరపోల్స ఇలాంటివి వెళ్ళిపోయి వ్యాపారం చేసుకున్న పరిస్థితి కూడా మాకు ఇప్పుడు ఆ విధంగా ఉందన్నమాట. అది ప్రజలు చెప్తున్నారు కాబట్టి కొద్దిగానే మేము నిలబడగలుగుతున్నాం. ఎందుకంటే వారు అనకూడదని మేమే వెళ్తున్నాం, బట్టల షాప్లోకి వెళ్తున్నాం, చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా డిమార్ట్లో 99 రూపీస్ అంటున్నారు, ఈ విధంగా ఎందుకు అంటే నాణ్యత వాళ్ళే తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకొని కూడా వస్తున్నారండి. అందు గురించి మేము కొద్దిగా నిలబడగలుగుతున్నాం, మేము వ్యాపారం చేసుకోగలుగుతున్నాం. కొద్దిగా గొప్ప ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఎంత వచ్చినా సరే ఐటమ్ మీద ఇస్తాం. మేము ఇచ్చిన ఈ ప్రోడక్ట్, మేము ఇచ్చిన ఈ క్వాలిటీ, మేము ఇచ్చిన ఈ యొక్క రకాలు ఏదైతే ఉంటాయో అక్కడ 2-3 రకాలే ఉంటాయి. ఇంతగా క్వాలిటీ కలర్స్ అనేది ఉండదు. కాబట్టి కొద్దిగా ఏదో రావడం కూడా జరుగుతుంది. మేము ఇక్కడ ప్రతిదీని క్వాలిటీ ఇస్తామండి. క్వాలిటీ వల్ల మాకేం చేస్తారంటే ప్రతి ఒక్కరు వస్తారు. ఈవెన్ చిన్న పీపుల్స్ నుండి మిడిల్ పీపుల్స్, హయ్యర్ పీపుల్స్ కూడా వచ్చి తీసుకొని వెళ్తున్నారు. మీ దగ్గర కొద్దిగా బాగుంటున్నాయి, ఐటమ్ బాగుంటుంది అనేసి. ఎందుకంటే మేము దానికి ఏంటంటే ఎక్స్చేంజ్ కూడా మేము ఇస్తాం. ఎక్స్చేంజ్ ఇవ్వడం, మా బిహేవియర్, మా విధానం ఈ విధం మీద కూడా మేము డిపెండ్ అయి ఉంటున్నామండి. మేడం గారు ఇది తప్ప మాకు ఇంకొక వృత్తి తెలియదు. మా తాత తండ్రుల నుండి ఇదే వ్యాపారం పట్టుకుని ఉన్నాం, వారు మాకు ఇదే ఇచ్చారు. కాబట్టి ఇదే వ్యాపారంలోనే తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అదే విధంగా ఇక్కడ ఏంటంటే అండి ఇక్కడ హోల్సేల్ షావుకారులు ఇందులో ఆపడుతున్నారు లేదా అనేది అది అనవసరం. ఎందుకంటే వాళ్ళకి అక్కడ పెంచితే 100% మరి పెంచుతారు. మేము పెంచామనుకోండి మాకు షావుకారు మాకు ఒకటే చెప్తారు, కావాలా వద్దా ఐటమ్, లేకపోతే లేదు. అరువిస్తున్నారు, ఎక్కడి నుంచి తేవాలి, అమౌంట్ తెచ్చి ఎక్కడ ఇవ్వలేము కదా, సార్ ఇవ్వండి అంటాం. అప్పుడు మేము ఏం చేస్తాం, తక్కువకో ఎక్కువకో ఏదోలాగా ఇచ్చేసి వ్యాపారం అలా చేస్తున్నాం. మినిమం మేము మా పీపుల్స్కి ఏం చేస్తున్నాం అంటే మేము రావాలి, మా దగ్గర ఇవ్వాలని. మాకు 10 రూపాయలు తక్కువైనా సరే మినిమమ్ 100 రూపీస్ అయినా సరే మేము ఇచ్చేస్తాం. అది మీరు నమ్మితే నమ్మరు మాకు తెలియదు. 90 రూపీస్ పడుతుంది, ఒకటైతే 100 రూపీస్ పడిపోతుంది. 100 రూపీస్ పడిన కూడా కొన్ని ఇవి అవి ఉంటాయి. కాబట్టి ఇదిలాగా మనం ఏం చేస్తున్నామంటే ఇస్తున్నమాట. మాకు పండుగ రోజుల్లోనే మాకు తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఈ మాల్స్ వచ్చేయడం, ఇవి షాపింగ్ మాల్స్, డిమాల్స్, ఈ సో మాల్స్ ఉన్నాయి కదా, వాటికి వెళ్ళిపోతున్నారు. వారు ఏం చేస్తారు, టీవీ దగ్గర నుండి పేపర్ దగ్గర నుండి అన్నీ ఆఫర్స్ పెడుతున్నారు. బట్ అది ఏ విధంగా పెడుతున్నారు అనేది పీపుల్స్కి ఆఫర్స్ తెలియదు తప్ప కానీ ఏ విధంగా చేస్తున్నారు అనేది లేదు. 10,000 కొన్నామంటే మీకు 1000 రూపాయలు డిస్కౌంట్ వచ్చిందండి, ఒక కూపన్ అండి, మళ్ళీ వచ్చి కొనండి అంటే అది వాళ్ళే తెలుసుకోవాలి. కొంతమంది తెలుసుకుంటున్నారు, వస్తున్నారు. ఆ విధంగా కొద్దిగా మనం వ్యాపారం చేస్తూ ముద్రలో ఏవేస్తున్నారు ఆ విధంగా కట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. ఒక్కొక్కరు అన్ని రకాలంటే ఇక్కడ ఎక్కువ యంగ్ పీపుల్స్గా ఉంటాయి. టీషర్ట్స్, షార్ట్స్, ట్రాక్స్, షర్ట్స్ అవన్నీ ఉంటాయి. సో కిడ్స్ వేర్ కూడా అమ్ముతాం. అన్ని విధాలుగా ఎవరు కావాలితే వాళ్ళకి లేడీస్ వేర్ అన్నీ ఒక్కొక్క షాప్లోనే ఒక్కొక్క ఐటమ్గా మేము పంచుకొని జరుగుతుంది. అంటే ఇక్కడ సెంట్రల్ పార్క్లోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర అంటే అన్ని ఐటమ్ దొరుకుతున్నాయి, బాగుంటాయి అనేది తెలుసుకొని ఇక్కడ రావడం జరుగుతుందండి. 100% నెంబర్ స్కోర్ ఇస్తారు. మాకు ఏంటంటే మళ్ళీ మాకు వాట్సాప్ పెట్టండి, మంచివి మా ఫ్రెండ్స్ని తీసుకొస్తాను ఉన్నదండి. అలాగా కొద్దిగా డెవలప్ చేసుకుంటూ మా వ్యాపారాన్ని, మా జీవితాన్ని ఇలాగా కొనసాగిస్తున్నాం. చూసారుగా, ఇది ఇక్కడి సంక్రాంతి పండుగ వాతావరణం. కెమెరా పర్సన్ ప్రేమ్తో మౌనిక, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.